నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రోడ్డు డివైడర్లు పగలగొడుతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు. విశేష సేవలకు గుర్తింపు డాక్టర్ రత్నకుమార్ కోట చిన్నయ్యకు ఘన ఉద్యోగ విరమణ వీడ్కోలు. దేవాలయం స్కూల్ మధ్యలో చెత్త కుప్పలు, బీర్ బాటిల్స్. స్థానిక భరంపేటలో టిట్కో గృహ సముదాయాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన. ప్రాంతీయ వైద్యశాలలో సహాయక సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుచున్న అధికారులు. మండల టీడీపీ బీసీసీల అధ్యక్షుడు బసవేశ్వరరావుపై వైసీపీ శ్రేణులు దాడి, పరామర్శించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. మన ఊరు ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ తెనాలిలో ఉమేష్ చంద్ర విగ్రహం సాక్షిగా పదవీ విరమణ. హ్యాట్స్ ఆఫ్ టు మాదిరెడ్డి ప్రతాప్. తన భర్తపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని రోడ్పై బైఠాయించిన భార్య. హ్యూమనాయిడ్ రోబోని ప్రవేశపెట్టిన నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. నరసరావుపేట పట్టణంలో కొందరు వ్యక్తులు తమ వ్యాపార అవసరాల కోసం మున్సిపల్ ఆస్తులను ధ్వంసం చేస్తుండగా పురపాలక శాఖ అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్లను ఇష్టానుసారంగా పగలగొట్టి వ్యాపార ప్రకటనల బోర్డులు ఏర్పాటు చేసేందుకు వినియోగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టణంలోని సత్తనపల్లి రోడ్డులో ఆవల సత్రం ఎదురుగా ఉన్న డివైడర్ను పగలగొట్టి ఓ వ్యాపార సంస్థకు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలు బహిరంగంగానే జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చర్యలను ఇప్పుడు అరికట్టకపోతే మరికొందరు కూడా ప్రజా ఆస్తులను ధ్వంసం చేసేందుకు ముందుకు వచ్చే అవకాశం ఉందని విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ స్పందించి డివైడర్లను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకొని ప్రజా ఆస్తులను పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేటలో సకాలంలో పన్ను చెల్లించి వడ్డీ మినహాయింపు పొందండని మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 30 లోపు మున్సిపాలిటీకి చెల్లించవలసిన ఆస్తి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి పన్ను వగైరాలు చెల్లించి వడ్డీ మినహాయింపు పొందాలని తెలిపారు. జూలై 1 నుండి ప్రతి పన్నుపై 100కి ₹2 వడ్డీ పడుతుందని ప్రకటనలో తెలిపారు. నరసరావుపేటలో ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సల ద్వారా విశేష సేవలు అందించిన డాక్టర్ రత్నకుమార్ మరియు పీబీ యూనిట్కి చెందిన కోట చిన్నయ్య మంగళవారం పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వారికి ఘనంగా వీడ్కోలు పలికి శాల్వాను కప్పి జ్ఞాపకాలు అందించి సత్కరించారు. ఉద్యోగ జీవితంలో వేలాది కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. పదవీ విరమణ అనంతరం జీవితంలో ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. ఆగస్టు 24 నుండి ఇక్కడ బాధ్యతలు స్వీకరించాను పీపీ యూనిట్లో. అప్పటి నుండి ఈరోజు 30/6/2026 వరకు నా సర్వీస్ పూర్తయినది. సో ఈ మధ్యకాలంలో నాకు సహకరించినటువంటి డాక్టర్ నారాయణ స్వామి గారు, డాక్టర్ హనుమకుమార్ గారు నాకెంతో సహకరించారు. హాస్పిటల్లో మా డ్యూటీస్ అన్ని బాగా నిర్వర్తించామని మేము అనుకుంటున్నాం. అలాగే ఇదే విధంగా ల్యాబ్ టెక్నీషియన్ అర్జునరావు గారు, అలాగే హెచ్వీలు వెంకయ్యమ్మ గారు, అలాగే శౌరీల్ గారు, పిహెచ్ఎన్ గారు, బాలకుమారి గారు, అలాగే మా ఏఎన్ఎం గారు, అలాగే ల్యాబ్ అటెండెంట్ సత్యనారాయణ గారు, అర్జునరావు గారు ల్యాబ్ టెక్నీషియన్ గారు, వీరందరూ నాకు ఎంతో సహకరించి హాస్పిటల్ ముందుకెళ్ళడానికి, మా యొక్క యాక్టివిటీస్ అన్నింటినీ బాగా నిర్వర్తించడానికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా పీపీ యూనిట్లో ఉద్యోగి అయినటువంటి చిన్న కూడా మాకెంతో సహకరించి మా డ్యూటీస్లో బాగా కోఆపరేట్ చేసి మా యాక్టివిటీస్ అన్నింటినీ విజయవంతంగా నడిపించడానికి కృషి చేశాడు. వాడే చిన్న కూడా రిటైర్ అవుతున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇక్కడ డాక్టర్ గారు వచ్చిన కాడ నుండి నేను ఇక్కడ పని చేస్తుంటే నా పనిలో డాక్టర్ గారు నాకెంతో సంతోషంగా ఏది కావాలన్నా కానీ నాకు సహకరించాడు. నా విషయంలో డాక్టర్ గారు ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు.
నేను గత 37 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని ఇప్పుడు రిటైర్మెంట్ ఈ టైంలో అయ్యాను. డాక్టర్ గారితో పాటు ఇదే మీ అందరికీ వందనాలు. నరసరావుపేట పట్టణంలోని బరంపేట 33వ వార్డులో ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో చెత్త కుప్పలు పేరుకుపోయి బీర్ బాటిల్స్ దర్శనమిస్తూ మినీ డంపింగ్ యార్డును తలపిస్తున్నాయి. ఒకవైపు పాఠశాల, మరోవైపు దేవాలయం ఉన్న ఈ ప్రాంతంలో చెత్తను తొలగించకపోవడంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే విద్యార్థులు దుర్వాసన కారణంగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే దేవాలయానికి వెళ్లే భక్తులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే చెత్త నుంచి దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్తను వెంటనే తొలగించి ఈ ప్రాంతంలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. నరసరావుపేట మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన మంగళవారం ఉదయం ఏపీ టిట్కో గృహ సముదాయాలను సందర్శించి అక్కడి సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూగర్భ డ్రైనేజీ సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు, వీధి దీపాల కొరతతో పాటు కాలనీలోని ఇతర మౌలిక సదుపాయాలపై స్థానికులు చేసిన ఫిర్యాదులను ఆమె స్వయంగా విని అధికారులకు తగిన సూచనలు చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశల వారీగా పరిష్కరించి కాలనీలో మెరుగైన పారిశుద్ధ్య వాతావరణం, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో ప్రాంతీయ వైద్యశాలలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేయుటకు వివిధ రకాల సహాయక సిబ్బంది, ల్యాబ్ అటెండెంట్, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్, జనరల్ డ్యూటీ అటెండెంట్, పోస్టుమార్టం అసిస్టెంట్ మరియు ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల ఖాళీలను అవుట్సోర్సింగ్ పద్ధతిన జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో జిల్లా సెలక్షన్ కమిటీ వారిచే నియామకాలు జరుపుటకు నిర్ణయించడమైందని ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల నుండి జూలై 1 నుండి జూలై 7, 2026 తారీఖు వరకు ఆఫ్లైన్ విధానంలో ఆహ్వానించబడుతున్నాయని, మరిన్ని వివరాలకు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి కార్యాలయం నందు సంప్రదించవలనని జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేట పట్టణంలోని 33వ వార్డు బరంపేట చాకిరాల మెట్టలో ఉన్న అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ యాసిర్ హమీద్ ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. గత 3 రోజులుగా బీసీ కాలనీ, చంద్రబాబు నాయుడు కాలనీతో పాటు పరిసర ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యాసిర్ హమీద్ మాట్లాడుతూ, పోలియో అనేది పిల్లల్లో శాశ్వత వికలాంగత్వానికి దారితీసే ప్రమాదకరమైన వ్యాధి అయినప్పటికీ ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం ద్వారా దీనిని పూర్తిగా నివారించవచ్చని తెలిపారు. అలాగే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు డెంగ్యూ వంటి దోమల ద్వారా వ్యాపించే జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవటం, పరిశుభ్రత పాటించడం ద్వారా డెంగ్యూ వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రజలందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. నా పేరు డాక్టర్ యాసిర్ హమీద్. ఇక్కడ యూపీహెచ్సి బరంపేటలో మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. మన బరంపేట పిహెచ్సి పరిధిలో ప్రస్తుతం పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి మన హాస్పిటల్ సిబ్బంది అయిన ఏఎన్ఎంలు, ఆశాలు తిరిగి 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నారు. అయితే ప్రతి చిన్నారికి ఈ పోలియో చుక్కలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చు. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఏ చిన్నారి మిస్ అవ్వకుండా పోలియో చుక్కలు వేయించుకోవాలి. సో తల్లిదండ్రులందరూ తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించడానికి సహకరించండి. మన ఏరియా పరిధిలో ఇప్పుడు యాంటీ డెంగ్యూ మంత్ క్యాంపెయిన్ కూడా నడుస్తుంది. దోమలు రాకుండా నివారించే పద్ధతులను మా మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలాగే ప్రజలు కూడా తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. నీళ్లు నిల్వ లేకుండా చూసుకోండి. ఎటువంటి సిమ్టమ్స్, జ్వరం కానీ, జలుబు, దగ్గు లేదా విరోచనాలు ఏమైనా ఉన్నప్పటికీ మన హాస్పిటల్కి సంప్రదించగలరు. నరసరావుపేట శిశు గృహంలో ఉన్న 2 సంవత్సరాల వయసు గల బాలికను కేరళకి చెందిన దంపతులకు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల ద్వారా అధికారికంగా దత్తత ఇవ్వడం జరిగిందని ఒక ప్రకటనలో తెలిపారు. నరసరావుపేట మండల టీడీపీ బీసీసీల అధ్యక్షుడు పుచ్చకాయల బసవేశ్వరరావుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. గాయపడిన బసవేశ్వరరావును ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు.
వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకొని అత్యుత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. దాడికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఎమ్మెల్యే చదల్వాడ ఆదేశించారు. టీడీపీ శ్రేణులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎమ్మెల్యే హెచ్చరించారు. బాధితుడికి ఆయన కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబు భరోసా ఇచ్చారు. ఏపీ కేడర్ సీనియర్ ఐపీఎస్ అధికారి డీజీ మాదిరెడ్డి ప్రతాప్ తెనాలిలో ఉమేష్ చంద్ర విగ్రహం సాక్షిగా పదవీ విరమణ చేశారు. ఇటీవలే తను నర్సరావుపేటలో చదువుకున్నానని, తన తల్లితో పాటు ఇంటింటికి వెళ్లి పాలు అమ్మానని, తనకు పాఠాలు చెప్పిన గురుదేవులను కలిసి పాదాభివందనాలు చేసి వారి దీవెనలు అందుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు మంగళగిరి నుంచి సైకిల్ తొక్కుతూ తెనాలికి చేరుకున్నారు. తన బ్యాచ్మేట్ దివంగత ఐపీఎస్ అధికారి ఉమేష్ చంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి ఆయనకు చివరి సెల్యూట్ చేసి తన పోలీస్ యూనిఫామ్కు వీడ్కోలు పలికారు. ఉమేష్ చంద్రతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. తన సేవా ప్రయాణంలో ఉమేష్ చంద్రను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగానని తెలిపారు. ప్రతి ముఖ్య సందర్భంలో ఉమేష్ చంద్రకు నివాళి అర్పించడం తనకు అలవాటుగా మారిందన్నారు. పదవీ విరమణ చివరి రోజున కూడా ఆయనకు సెల్యూట్ చేసి యూనిఫామ్ ఇప్పాలని నిర్ణయించుకొని ఇక్కడికి వచ్చినట్లు చెప్పారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తనను ఎంతో ప్రోత్సహించారని, ఆయన హయాంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో తాను కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మన ఊరి ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్కి రాకీ న్యూస్ హ్యాట్స్ ఆఫ్ తెలుపుతుంది. డీజీపీ స్థాయి ఆంధ్రప్రదేశ్ కాడర్ అధికారి ఉమేష్ చంద్రతో పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో ఒకేసారి ఇండియన్ పోలీస్ సర్వీస్ ఆఫీసర్ గా ట్రైనింగ్ అయ్యా. ఒకే దగ్గర పరిగెత్తాం. ఆంధ్రప్రదేశ్ కాడర్ లో మా ఇద్దరం లోకల్ తెలుగు వాళ్ళగా జాయిన్ అయ్యాం. సో ఆయనేమో జనగామ వరంగల్లో ఏఎస్పీకి వెళ్ళారు. నేనేమో నర్సీపట్నం మన అల్లూరి సీతారామరాజు ఆ ప్రాంతంలో ఏఎస్పీగా వెళ్ళా. సో అలా మా ప్రస్థానం మొదలైంది. ఆ రోజుల్లో నక్సలైట్ ఉద్యమం చాలా విపరీతంగా కొనసాగుతున్నటువంటి, సో ఆ పరిస్థితుల్లో మేము ఎక్కువగా నక్సలైట్ ప్రాంతాల్లో ఎవరు పని చేయడానికి ఇష్టపడిన ప్రాంతాల్లో ఏఎస్పీలుగా కొత్తగా వచ్చామని యువకులమని మాకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఆ పోరాటంలో మేము మిళితం అయిపోయాం. ఉమేష్ చంద్ర అయితే దాంట్లో జీవించారు. సో వాళ్ళతో ఎంతో పోరాటం చేశారు. ఆ పోరాటం ఫలితంగా కొంత ఎనిమికి కూడా సంపాదించుకున్నాం. సో ఆ ఎనిమిటిలో భాగంగా ఏంటంటే వారు మన రాష్ట్రం కోసం, మన ప్రజల యొక్క సెక్యూరిటీ సేఫ్టీ కోసం తన ప్రాణాలని అర్పించారు. సో పోలీసులు అంటే ఏదో ఇక్కడ రోడ్డు మీద నిలబడి ఏదో ట్రాఫిక్ చలాన్లు ఇచ్చి లేకపోతే ఎవరైనా విఐపీలు వస్తే ఎస్కార్ట్లు చేయటం, అది చాలా చిన్న భాగం. అసలు భాగం ఏంటంటే రాష్ట్ర ప్రజలకి వాళ్ళకి భావోద్వేగాలు జరిగినప్పుడు, ఇటువంటి పెద్ద పెద్ద ఉద్యమాలు వచ్చినప్పుడు ఆ ఉద్యమాల్ని ఎదురొట్టి శాంతి భద్రతలను నెలకొల్పేటటువంటి విధి నిర్వహణలో ప్రాణాలు కూడా అర్పిస్తారు అనేటువంటి దానికి ఉమేష్ చంద్ర నిలువెత్తు నిదర్శనం. తన భర్తపై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బాధితుడి భార్య కేసానపల్లి ఎల్టీ నగర్ వద్ద రోడ్డుపై బైఠాయించిన నిరసన వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని ఆమె కోరింది. ఈ ఘటనతో కొంతసేపు కేసానపల్లి వద్ద ట్రాఫిక్ అంతరాయం కలగ్గా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. వీఆర్ఓ నాగరాజ్తో సహా 5గురు తన భర్తపై కర్రలతో దాడి చేశారంటూ మహిళ ఆరోపించింది. వీఆర్ఓ నాగరాజును వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. వీఆర్ఓ నాగరాజు గాడు, చంటిగాడు, నానిగాడు, కోళ్ల బుజ్జిగాడు, పిచ్చిగాడు, వీళ్ళందరూ కలిసి నా భర్తను చంపబోయారు. ఇవాళ నా భర్త చెయ్యిరిగింది. నా భర్త ఆల్రెడీ చెయ్యి ప్రూఫ్ కూడా కానొస్తుంది. వాడు మాతకి శాంతిగాడు కూడా, వాడు ఇంత లేడు, భూమి పెద్ద లేడు. వీళ్ళందరూ కలిసి వైసీపీ పార్టీ వాళ్ళు నా భర్త టీడీపీ నాయకుడైన మండల ప్రెసిడెంట్ అయినా గానీ వాళ్ళు కాపగాసి నా భర్తను కొట్టారు. ఆయన వాడు సురేష్ గాడు, తాయిగాడు, బుజ్జిగాడు, నానిగాడు, పిచ్చిగాడు, వీళ్ళందరూ సిక్కినాడు, వీళ్ళందరూ ఉన్నారు. ఎందుకు కొట్టారు నా భర్తని? నా భర్త ఏమైనా చేశాడా? నిన్నేమన్నా అన్నాడా? రేపు వీఆర్ఓ నాగరాజుగా నిన్నేమన్నా చేశాడా? నా భర్త చెప్పరా? నిన్నేమన్నా మాట్లాడాడా? నువ్వు ఎందుకు కొట్టా? గవర్నమెంట్ పదవిలో ఉండి కూడా నీకు ఆ మాత్రం జ్ఞానం ఉందంటరా? నేను కొట్టలేక, నేనేమన్నా మాట్లాడలేక ఎందుకున్నా? మేమందరం ఇప్పుడు ఇట్టాను ఇక్కడ. నువ్వు కొట్టడం వల్లేగా కేవలం. అదే నా భర్తకే ఉన్నాయి దేవుడి బాధ్యత.
ఈ పార్టీ ఏమన్నా వచ్చిందా? జనాలు ఎవరన్నా వస్తారు? ఎవరు న్యాయం చేస్తారు? నా ఇద్దరు చిన్న పిల్లలకి కొట్టాల్సిన అంత పని ఉంది. వైసీపీ పార్టీలో మీరే కొట్టారు, టీడీపీ పార్టీలో కూడా మీరే కొట్టారు. ఏం చేయడానికి మమ్మల్ని మేము కొట్టలేక మా చేత కాక రాజకీయం మా చేతిలో లేదా మేము పట్టించుకోలేక ఎందుకు మిమ్మల్ని వదిలిపెట్టింది? ప్రశాంతంగా అందరం ఉండాలి, కొట్టుకోకూడదు, మెల్లకుండా ప్రశాంతంగా అందరం కలిసి మెలిసి ఉండాలి. మేము ప్రశాంతంగా ఉండాలి. ఊళ్ళో నుంచి పోయిన వాళ్ళు వచ్చారు, మేము ఏమైనా కొట్టిపోయారా? మీరు ఏమైనా జరిగితే పోయారా? ఎందుకు కొట్టారు? ఇప్పుడు మీరు నాకు న్యాయం కావాలి. వాడు నాగరాజు గాడు, వాడు బిఆర్ ఇంటి కూడా వాడు కర్రెత్తి నా భర్తను కొట్టాడు. వాడు చంటిగాడు, బుజ్జిగాడు, వాడు తాయిగాడు, అందరు రావాలి, వాళ్ళందరూ సరెండర్ అవ్వాలి. వాడు బిఆర్ ఉద్యోగం మాత్రం పోవాల్సిందే. వాడు ఎందుకు కొట్టాడు? ఇప్పుడు నా భర్త కొడుకు మేడ మీద పోయబోయాడు. నా కొడుకు విక్రాంతి కొడుకు చెయ్యి కోసం సంపబోయారు. వాడు ఇప్పుడు సాగు బతుకులో ఉన్నాడు. ఎవరిని బతికిస్తారు వాడిని? వాడు కత్తి పెట్టి సంపబోతే వాడు తప్పించుకొని వచ్చాడు. మా కొడుకు చిన్నగాడిని కొట్టుకోడు, వాడు గోళ్ళంటి దూకి పడి వచ్చినా కానీ వాడు సాగు బతుకుంటే మేము బతికించుకున్నాం. అయినా వాడిని పోయి కొట్టలేదు మేము. ఎందుకు? ఇంతమంది ఉన్నా కానీ. నరసరావుపేట ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో సమర్థవంతంగా వినియోగిస్తూ తల్లిదండ్రులు, విద్యార్థులు మరియు కళాశాలను సందర్శించే సందర్శకులకు మరింత మెరుగైన సేవలను అందించాలనే లక్ష్యంతో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల తన ప్రాంగణంలో కృత్రిమ మేధస్సు ఆధారిత హ్యూమనాయిడ్ రోబోను అందుబాటులోకి తీసుకువచ్చింది అని కళాశాల వైస్ చైర్మన్ మిట్టపల్లి చక్రవర్తి తెలియజేశారు. హ్యూమనాయిడ్ రోబో కళాశాల సమాచార సహాయకునిగా పనిచేస్తూ తల్లిదండ్రులు, భావి విద్యార్థులు మరియు సందర్శకులు అడిగే ప్రశ్నలకు వెంటనే ఖచ్చితమైన సమాధానాలు అందిస్తుంది. విద్యా సంస్థల్లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించడంలో నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల మరో ముందడుగు వేసిందని కళాశాల యాజమాన్యం తెలిపింది. హ్యూమనాయిడ్ ద్వారా సమగ్ర సమాచారం పొందవచ్చు. కళాశాలలో అందుబాటులో ఉన్న కోర్సులు మరియు విభాగాల వివరాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, మౌలిక సదుపాయాలు మరియు క్యాంపస్ సౌకర్యాలు, ల్యాబ్ల పనివేళలు మరియు ప్రాక్టికల్ తరగతుల సమయాలు, పలు అంశాల గురించి తెలుసుకోవచ్చని కాలేజ్ యాజమాన్యం తెలిపింది. Monica S1, your admission assistant. How can I help you today? Can you speak in Telugu? ఖచ్చితంగా నేను తెలుగులో మాట్లాడగలను. మీకు ఇంజనీరింగ్ కాలేజ్ గురించి ఏ సమాచారం కావాలి? NEC గురించి చెప్తారా? నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అంటే NEC 1998లో స్థాపించబడింది. ఇది కోటప్పకొండ రోడ్, నరసరావుపేటలో ఉంది. AICTE ఆమోదం పొందింది మరియు JNTUK కాకినాడకు అనుబంధంగా ఉంది. ఇక్కడ బీటెక్, ఎంటెక్, MBA, MCA కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మీకు ఏ కోర్సు గురించి వివరాలు కావాలి? అందిస్తున్నాను. నమస్తే. డిసిప్లిన్ ఉంటుందా? ఖచ్చితంగా. NEC క్రమశిక్షణకు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టేలా చూసేందుకు యాజమాన్యం కఠినమైన నిబంధనలు పాటిస్తుంది. మీకు క్రమశిక్షణపై ఏమైనా ప్రత్యేక సందేహాలున్నాయా? ఈరోజు నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో 2 హ్యూమనాయిడ్ రోబోస్ తేవటం జరిగింది. నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ మొదటి నుంచి ఎన్నో రీసెర్చ్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ తీసుకొస్తూనే ఉన్నాము. అలాగే ఎన్నో ప్రముఖ MNCస్తో కొలాబరేట్ అవుతూ వస్తున్నాము. రీసెంట్లీ గత 6 నెలల క్రితం ఇంటెల్ సంస్థ అయ్యాము. ఆ సంస్థ ద్వారా ఎంతోమంది ఇంటర్న్షిప్స్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు హ్యూమనాయిడ్ రోబోస్ ద్వారా స్టూడెంట్స్ ఒక ఇంటర్డిసిప్లినరీ కొలాబరేషన్ ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నాము. దీని ద్వారా మెకానికల్ స్టూడెంట్స్, EEE స్టూడెంట్స్, ECE స్టూడెంట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందరు విద్యార్థులకి దీనిపైన కొలాబరేషన్తో వర్క్ చేసే స్కోప్ ఉంటుంది. ఇన్నోవేషన్ని ముందుకు తీసుకెళ్ళగలరు. అలాగే దీని ద్వారా మేము అడ్మిషన్ సెక్షన్లో హెల్ప్ తీసుకుందాం అనుకుంటున్నాము. పేరెంట్లు ఎవరైనా విద్యార్థుల్ని చేర్చడానికి వచ్చినప్పుడు దీంతో మాట్లాడితే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఎవరి కోసం వెయిట్ చేయక్కర్లేదు. ఈ హ్యూమనాయిడ్ రోబో కాలేజీ గురించి అన్ని విషయాలు చెబుతుంది. ఇక్కడ ఎందుకు చేరాలి, ఇక్కడ ప్రాముఖ్యత ఏంటి, ఇక్కడ ఉంటే బెనిఫిట్స్ ఏంటి అన్నీ చెప్తుంది. అలాగే టీచింగ్కి కూడా ఉపయోగపడుతుంది. ఈ అడ్మిషన్స్ అయిపోయాగానే స్టూడెంట్స్కి టీచింగ్కి, సెమినార్స్కి, వర్క్షాప్స్కి హెల్ప్ చేస్తుంది. ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి నిరంతరం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్తో ఉంటుంది. ఏ క్వశ్చన్ అడిగినా మీకు కరెక్ట్ సమాధానం ఇస్తుంది. మేము ఇంకా A2 అని ఇంకో రోబో తీసుకొచ్చాము. అది ల్యాబ్స్లో ఉంటుంది. స్టూడెంట్స్
ఫుల్ ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. అసెంబుల్, డిజేబుల్ అండ్ కొత్త ఏఐ ప్రోగ్రామింగ్, కొత్త ఫంక్షనాలిటీ, తద్వారా వాళ్ళ నాలెడ్జ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ దే కెన్ ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ దే హీన్ లెర్నింగ్ ఇన్ ఏఐ అండ్ రోబోటిక్స్. సో ఈ 2 రోబోస్ విద్యార్థులకి, అధ్యాపకులకి అందరికీ బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పల్నాడు జిల్లాకు చెందిన నేషనల్ మైనార్టీ వెల్ఫేర్ లీడర్ షేక్ సమీర్కు అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ నుంచి హానరరీ డాక్టరేట్ ఇన్ సోషల్ వర్క్ ప్రదానం చేశారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్దాస్ అత్వాలే, నేషనల్ ఓబీసీ కమిషనర్ సభ్యుడు కిరణ్ మొహల్లే చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా సమీర్ మాట్లాడుతూ ఈ గౌరవానికి సహకరించిన కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారత భూషణ్ అవార్డు కూడా అందుకున్నట్లు పేర్కొన్నారు. నా పేరు షేక్ సమీర్, నేషనల్ మైనార్టీ వెల్ఫేర్ లీడర్ని. శుక్రవారం రోజు ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించినటువంటి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం నాడు ఇంటర్నేషనల్ అమెరికా యూనివర్సిటీ వారు నాకు గౌరవ డాక్టరేట్ను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేయదలుచుకున్నాను. ఈ యొక్క గౌరవ సత్కారం నాకు దక్కడం కోసం నాకు ఎంతో సహకరించినటువంటి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్దాస్ అఠావలే గారికి, అలాగే జిల్లా నాయకులకు, నా మైనార్టీ సోదరులకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎంతో రుణపడి ఉంటాను. నిజంగా ఈ అవార్డు తీసుకున్న తర్వాత నాకు మరింత బాధ్యత పెరిగింది. పూర్తి స్థాయిలో ఇక ముందు మైనారిటీలకి ఎలాంటి సమస్య ఉన్నా విద్య, వైద్యం, ఉపాధి అనేక సమస్యలపై కూడా నేను పోరాడతానని చెప్తా ఉన్నాను. నిజంగా ఈ యొక్క గౌరవ సత్కారం నాకు దక్కటం మరీ ముఖ్యంగా ఎంతో ఆనందంగా ఉంది. దీనికోసం నాకు ఎప్పుడు కూడా నా వెన్నంటి ఉండి నడిచినటువంటి నా బంధువులు కావచ్చు, నా రాజకీయ గురువులు కావచ్చు, నా స్నేహితులు కావచ్చు, వారందరికీ ఎంతో రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్. నరసరావుపేట వాగ్దేవి కళాశాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అధ్యాపకులు, విద్యార్థులు కలిసి వీక్షించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర ఐటీ వింగ్ హెడ్ మకుటం శివ, జిల్లా ఇన్ఛార్జి కె శ్రీనివాస్ హాజరై దేశాభివృద్ధి, క్రీడల్లో భారత విజయాలు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కళాశాల ప్రిన్సిపల్ కపల్వై రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రపంచంలో సూపర్ పవర్గా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ గారు, మన భారతదేశ ప్రధాని. ఇప్పటిదాకా ప్రపంచ దేశాల్లో భారతదేశం పట్ల ఒక చులకన భావం ఉండేది. మోదీ గారి తరువాత, మోదీ గారి ముందు అని భారతదేశాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారంటే అది కేవలము నరేంద్ర మోదీ గారి యొక్క గొప్పతనం అని మనం సగర్వంగా చాటుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా భారతీయులకి గుర్తింపు ఉంటుంది అంటే అది మోదీ గారి వల్లే. అటువంటి మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఎక్కడా కూడా పార్టీ ప్రస్తావన లేకుండా, ఓట్ల రాజకీయం లేకుండా, కేవలము మన భారతదేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని, నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలని తెలుసుకొని స్ఫూర్తి నింపుకొని మీరు కూడా భావి భారత పౌరులుగా ముందుకెళ్తారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు మన కాలేజీకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రోడ్డు డివైడర్లు పగలగొడుతున్నా పట్టించుకొని మున్సిపల్ అధికారులు. విశేష సేవలకు గుర్తింపు డాక్టర్ రత్నకుమార్ కోట చిన్నయ్యకు ఘన ఉద్యోగ విరమణ వీడ్కోలు. దేవాలయం స్కూల్ మధ్యలో చెత్త కుప్పలు, బీర్ బాటిల్స్ స్థానిక భరంపేటలో. టిట్కో గృహ సముదాయాలను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తన. ప్రాంతీయ వైద్యశాలలో సహాయక సిబ్బంది కోసం దరఖాస్తులు కోరుచున్న అధికారులు. మండల టీడీపీ బీసీసీల అధ్యక్షుడు బసవేశ్వరరావుపై వైసీపీ శ్రేణులు దాడి, పరామర్శించిన ఎమ్మెల్యే అరవింద్ బాబు. మన ఊరు ఐపీఎస్ మాదిరెడ్డి ప్రతాప్ తెనాలిలో ఉమేష్ చంద్ర విగ్రహం సాక్షిగా పదవీ విరమణ. హ్యాట్స్ ఆఫ్ టు మాదిరెడ్డి ప్రతాప్.
తన భర్తపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని రోడ్పై బైఠాయించిన భార్య. హ్యూమనాయిడ్ రోబోని ప్రవేశపెట్టిన నరసరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.